కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అంతలి భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. క్షితిలో దుర్గతి తొలగించే మోక్షపు సద్గతి వెలిగించి క్షర అక్షర పురుషోత్తములే తన శిక్షణగా బోధించిన శ్రీకృష్ణుడు నిజ దైవమురా, ఆ త్రైతము తన నిజ భావమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. దేహమే ప్రకృతి తత్వమని అది ధరించు ఆత్మయే దేహి అని, దేహికి మరణము లేదు అని సందేహమే ఇందున కూడదని, మోహావేశము వీడిన దేహియే చివరికి దైవము చేరునని, ఆశాపాశములనిగిన ఆత్మకే ఆఖరి నాశనమున్నదని, గుణములలో బంధీ అయిన ఆత్మకు భాష్యము వెదుకుమురా, కర్మలు గల్గిన క్షరాత్మే జీవాత్మను భావము తెలియుమురా, క్షరభావములే పరికింపుమురా, ధర జీవునిగా గ్రహింపుమురా, ఆత్మల భేదం తిలకించుమురా, త్రైతము తెలిసి పులకించుమురా. కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే ఆతని శ్లోకమురా,
జ్ఞానమే కర్మకు కాయమని, ఆ కర్మకు కర్తయే ఆత్మయని, జ్ఞానమే ధర్మకు ఆయువని, ఆ ధర్మకు భర్తయే ఆతడని, సర్వేంద్రియముల నడిపే సత్తువే సర్వాధరియగు ఇంద్రుడని, కర్మ కర్మములందలి గుత్తుడే తీర్వారగు యమధర్ముడని, కాయముకే అధికారైన ఆత్మయే ఎవరని వెదుకుమురా, జీవముకే అధిపతి అయిన ఆ అక్షర ఆత్మను తెలియుమురా, క్షరక్షేత్రముకే క్షేత్రజ్ఞుడురా, ఆ అక్షరుడే ఆరాధ్యుడురా, ఆ మధ్యాత్మే యోగ పురుషుడురా, త్రైతముతోనే ఇది అరయుమురా, ఆ కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే అతని వాక్యమురా, మరి త్రైతమే అంతున ముఖ్యమురా. కాలమే దైవ స్వరూపమని, ఆ దైవమే సృష్టికి మూలమని, విశ్వమే అతని వ్యాపమని, ఆ శక్తియే పరమగు ఆత్మయని, నామము రూపము కార్యము రహితమే పరమగు అతని ధామమని, జ్ఞానము ధర్మము పూర్ణము చేసెడి మోక్షముకే తను సాక్షి అని, జగములనే కాంశముతో స్థాపించిన ఆత్మని ఎరుగుమురా, భగవంతునిగా ప్రభవించే ఆ ఉత్తమ పురుషుని తెలియుమురా, పురుషోత్తమునే పరికింపుమురా, గురు బోధనలో గ్రహింపుమురా, ఆత్మల భేదం తిలకించుమురా, త్రైతము తెలిసి తరించుమురా, కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే అతని బోధనరా, మరి త్రైతమే అందలి సాధనరా, చరాచరములను సృష్టించే ఉత్తమ పురుషుని దృష్టించి, క్షరాక్షరములను బోధించే పురుషోత్తమునిగా ప్రభవించిన శ్రీకృష్ణుడుయే నిజ దైవమురా, ఆ త్రైతముయే తన నిజ భావమురా, కృష్ణుడే జగతికి దైవమురా, శ్రీకృష్ణుడే ప్రగతికి జీవమురా, గీతయే అతని శ్రావమురా, మరి త్రైతమే అందలి భావమురా. శ్రీకృష్ణుడే నిజ దైవమురా, ఆ త్రైతముయే తన నిజ భావమురా.
కృష్ణ 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 శత్రువుగా సంబోధన ఏదైనా కృష్ణ నీ నామంలోని మాధుర్యం అపూర్వం అద్వితీయమైన నీ లీలలు సమకూర్చి ఉన్న కృష్ణ నీ గానామృత సౌందర్యం అనంతం నా ఆలోచనలు నువ్వై నా దారికి నువ్వే మువ్వై చూపించిక సన్మార్గం అందించు నా మోక్షం చెరసాలలో గోశాలలో నివసించిన నీ రూపం తలచి నిన్ను కొలిచి మై మరచి ముగ్ధులైనాము కృష్ణ నీవే కదా సృష్టికి ఆది తారాగణం కృష్ణ నీవే కదా కరుణ రూపం శ్రీకృష్ణ నీవే కదా అవని మిన్నుల సంగమం కృష్ణ నా ప్రాణం కదా నీ ప్రసాదం చరాచరగతుల వినాకెందుకురంగా క్షరాక్షరములే ఇక నాగతులను కోగా త్రికర్మముల గతుల వినాకేలనరంగా త్రిధర్మాల
కర్మయోగములే నాగతులవగా పరమైన మోక్షగతులు ఎందుకు రంగా పురుషోత్తముడే నా పురమున స్వగతము కాగా అవ్యక్తమైన ఆ పరమగురుడే నా వ్యక్తిగతమైపోగా నాగతుల వియేలనిలే రంగా నీగతులే నాగతి శ్రీరంగ.
విద్యానందం పరమసుతరం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్సమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాయినే జ్ఞానానల ప్రభావేణ తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరమం నాస్తి తస్మాత్ సంపూజయే గురుం. కలిగిన కర్పూరము అగ్ని చేత దహించబడి ఏ విధముగా శూన్యములో కలసిపోతున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలను దహింపజేసుకుని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేస్తున్నాను. నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా పదమైపోవు ద్వారని ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా కథలు నీదు వేషమే నాదవగా నాగతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నాగతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా
ఉట్టిగనే పుట్టుటనే కర్మలికేలా పుట్టినినే పట్టుకునే కర్మ కావాలా పుట్టలలో మట్టి వలె కాయమికేలా గిట్టినినే ముట్టుకునే మాయమవ్వాలా జన్మల జాతరలో యాతన లేరా జన్మను నీ జతలో యాత్ర చెయ్యాలా గుణముల వేషములో వేదన లేరా గురునన్వేషించే పాత్ర వేయాలా పుణ్యము పాపము జన్మల శాపము తొలగిపోయేలా పున్నమి దీపము నా వెన్ను లోపల వెలిగిపోవాలా పన్నులు మిన్నగా నాకున్న కర్మలు కరిగిపోయేలా కన్నని కర్మలు నా వెన్నులో జరి కలిసిపోవాలా నా కన్నయ్యతో నేనే మెలిసిపోవాలా నా గతులు ఏలనెలే రంగా నీ గతిలో లీలలు చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా ఓ రంగా శ్రీరంగా ఓ రంగా శ్రీరంగా మనసునకే బానిసయే తనువిక నేలా మనసునని మేనుగని తత్వమవ్వాలా అహముకు దాసోహమనే దేహమికేలా అహమునని స్పృహ కలిగే దేహినవ్వాలా బుద్ధిన భావనలో భేదమికేలా భగమున నాభవము సమాధి కావాలా చిత్తపు వృత్తులలో శోధనికేలా యుక్తపు స్వప్నమునై బోధ చెయ్యాలా ఏడెడు కాడులలో నీడని నాడు వీడిపోవాలా నారెడు జాడలని వాడిగా పాడి కూడిపోవాలా కాలాల జాలాలు కర్మాల మర్మాలు తెలిసిపోయేలా నిజవాడిలతో నా కంఠనాడము తడిసిపోవాలా నీ ప్రభావళిలో నేనే వెలిసిపోవాలా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా అరే నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులవి ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా జతలు నీవు చేరగా మతిలో యావమారెగా త్రైతమి జీవదేహమై ఎదురవగా మృతిలో ధ్యాస నీవుగా స్మృతిలో మూసపోయగా చెటిలో నీదు గీతయే నాదవగా నా గతులు ఏలనిలే రంగా నీ గతిలో లీలను చూడంగా నా గతులిక ఎందుకులే రంగా నీ గతిలో గాథగా మారంగా రంగా శ్రీరంగా శ్రీరంగా పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి జ్ఞానులారా గొప్ప యోగులారా ముక్కోటిగానున్న దేవులారా బోధలు చేసేటి గురువులారా అభయమునిచ్చటి స్వాములారా పరమాత్మ మహిమలు వినరండి పరమాత్మ మహిమలు కనరండి సూర్యులందరిలోనూ
విష్ణువు తానే, ప్రకాశ జ్యోతుల్లో సూర్యుడు తానే. సూర్యులందరిలోనూ విష్ణువు తానే, ప్రకాశ జ్యోతుల్లో సూర్యుడు తానే. వాయువులలో మారిచి వాయువు, నక్షత్రాలలో చంద్రుడు తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. వేదాలలో సామవేదము తానే, దేవతల్లో దేవేంద్రుడు తానే. వేదాలలో సామవేదము తానే, దేవతల్లో దేవేంద్రుడు తానే. ఇంద్రియాలలో మనస్సు తానే, జీవరాశుల చైతన్యము తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. రుద్రులలో శంకరుడు తానే, యక్ష రక్షస కుబేరుడు తానే. రుద్రులలో శంకరుడు తానే, యక్ష రక్షస కుబేరుడు తానే. వసువులలో అగ్ని తానే, శిఖరాలలో మేరు శిఖరము తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. పురోహితులందు బృహస్పతి తానే, సర్వసేనాలందు షణ్ముఖుడు తానే. పురోహితులందు బృహస్పతి తానే, సర్వసేనాలందు షణ్ముఖుడు తానే. సరస్సులో నా సాగరుండు తానే, ఋషులలో భృగు మహర్షి తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. సృష్టి స్థితి లయ తారకునికి జై శ్రీకృష్ణ పరమాత్మకు జై శ్రీకృష్ణ పరమాత్మకు
యుద్ధములలో ఓంకారము తానే, యజ్ఞమందు జ్ఞాన యజ్ఞము తానే, పర్వతాలలో హిమాలయము తానే, సర్వ వృక్షలయంద స్వర్ధ వృక్షము తానే, వర్షులందు నారదుడు తానే, గంధర్వులలో చిత్రరథుడు తానే, సిద్ధులలో కపిల మునియు తానే, ఏనుగులలో ఐరావతము తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. నరులలో రాజు తానే, ఆయుధాలలో వజ్రాయుధము తానే, ఆవులయందు కామాధేనువు తానే, పుట్టించు వారులలో కందర్పుడును తానే, సర్పములలో వాసుకి సర్పము, జలచరములకు వరుణ దేవుడు తానే, ఇతరులందు ఆర్యముడను తానే, దండించు వారిలో యముడు తానే. పరమాత్మ మహిమలు వినరండి, పరమాత్మ మహిమలు కనరండి. సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా, సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా, ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా, ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా, ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేశావా, త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా, త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా, సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా, సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా, త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా, త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా. దేహమంటే దేవాలయమని, దేవుడే కొలువున్న నిలయము అని, దేవుని బాహ్యములో ఆరాధించొద్దని, అంతరంగంలోనే ఆరాధియాలని, ఆరాధిస్తే ఆత్మధనము దొరుకునని, ఆదానమే తలలో జ్ఞాన యజ్ఞమని, త్రైత సిద్ధాంతమా మాకు తెలుపంగా వచ్చావా, త్రైత సిద్ధాంతమా సాక్ష్యం ఇవ్వంగా వచ్చావా, సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా, సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా, త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా, త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా. దేహమందు జీవుడు వేరని, దేహము జీవుడు కానే కాడని, ఆత్మ ఆధీనంలో దేహముందని, దేహాధికారి తండ్రి ఆత్మని, జీవుడి తండ్రైన ఆత్మనారాధించి దేహంలోనే తన ధ్యాసనుంచాలని, త్రైత సిద్ధాంతమా మాకు వివరించవచ్చావా, త్రైత సిద్ధాంతమా గమ్యం చూపించవచ్చావా, సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా, సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా. త్రైతములు సృష్టి మిడి ఉందని, త్రైతారాధన నీవు చేసి తీరాలని, మున్నల్ల ముచ్చట్లు త్రైతమేనని, గుణభాగాలు దాటే మంత్రమేనాని,
అనూహ్యంగా ఉండేటి తంత్రమేనని ఎన్నో జన్మల కర్మ కాల్చే యంత్రమని త్రైత సిద్ధాంతమా కనువిప్పు కలిగించావా త్రైత సిద్ధాంతమా ఉరుముల జ్ఞానము అయినావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా ఇక్ష్వాకునికి మనువు మహర్షి చెప్పిన ఆధ్యాత్మికాన్ని వివరించవచ్చావా ఇక్ష్వాకుడు ప్రజలందరికీ చెప్పిన దైవ ధర్మం శాసించంగా వచ్చావా ద్వాపర యోగంలో కలియుగ మొదట్లో దైవ జ్ఞానం గీత రూపంగా చేసావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా సృష్టి ఆదిలోనే సూర్యునికి చెప్పిన ఆత్మజ్ఞానాన్ని అందించవచ్చావా సూర్యుడు ఆదిలో మనువుకు చెప్పిన బ్రహ్మ జ్ఞానం గుర్తు చేయంగా వచ్చావా త్రైత సిద్ధాంతమా కళ్ళు తెరిపించవచ్చావా త్రైత సిద్ధాంతమా దారి చూపంగా వచ్చావా దేహము నా పేరు జీవము సూక్ష్మాతి సూక్ష్మము నాది ఆకారము గుణచక్రముల 3 గదులు నా స్థానము కర్మరాతను బట్టి గదిలో నివాసము అహము బుద్ధి చిత్తములోనే ఉండి బిందు ఆకారములో నేనుంటిని నా ఇల్లు దేహము నా పేరు జీవము సూక్ష్మాతి సూక్ష్మము నాది ఆకారము గుణచక్రముల 3 గదులు నా స్థానము కర్మరాతను బట్టి గదిలో నివాసము మొదటి గుణభాగములో నేనుండగా సాత్విక నామముతో నన్ను పిలిచిరి ద్వితీయ గుణభాగములో నేనుండగా రాజస నామముతో కనుగొంటిరి తృతీయ గుణభాగములో నేనుండగా తాపసుడు వీడు అని నన్ను ఎంచిరి గుణచక్ర మధ్యలో నేనుండగా యోగములో ఉన్నడని గుర్తించిరి మంచి చెడు గుణములే నా శత్రువు జ్ఞాన ఖడ్గము చేయాలి పోరాటము నా ఇల్లు దేహము నా పేరు జీవము సూక్ష్మాతి సూక్ష్మము నాది ఆకారము గుణచక్రముల 3 గదులు నా స్థానము కర్మరాతను బట్టి గదిలో నివాసము ఇంద్రియములురా 15 భాగాలు కనిపించలేవురా మరణంలో 10 ఇంద్రియములు కోల్పోతే 15 భాగాలతో బ్రతికి ఉందురా కాల మరణము వచ్చి జన్మకెళ్ళే వరకు సూక్ష్మంగా మీ చుట్టే తిరుగుతూ ఉందురా దేహములో నేనుండి ఏనాడు గాని ఏ అవయవాన్ని శాసించలేదురా దైవమే దేహములో ఆత్మగా ఉండి ప్రతి అవయవాన్ని శాసించి నడిపెరా నా ఇల్లు దేహము నా పేరు జీవము సూక్ష్మాతి సూక్ష్మము నాది ఆకారము గుణచక్రముల 3 గదులు నా స్థానము కర్మరాతను బట్టి గదిలో నివాసము
ఉండే స్థలమేమి కాదురా, నేనుండు చోటు గుణ చక్రమేనురా, అది దాటుటకు మార్గమాత్మ జ్ఞానంబురా, నేనుండు దేహమున ఇద్దరున్నారురా, అనుభవింపే ఆత్మ సాక్షి పరమాత్మరా, అది తెలిసి నాకే ధైర్యము వచ్చెరా, జీవితము పైన నమ్మకము కుదిరెరా, అది తెలిపిన సత్యమైన సిద్ధాంతము రైత సిద్ధాంతమనే చెప్పుచున్నానురా, నా ఇల్లు దేహము నా పేరు జీవము, సూక్ష్మాతి సూక్ష్మము నాది ఆకారము, గుణచక్రములో 3 గదులు నా స్థానము, కర్మరాతను బట్టి గదిలో నివాసము. జ్ఞానము తెలిసి చెబుతూ ఉన్నామురా, మీరంత జీవులే నా మాట వినుమురా, జీవుడంటే అనుభవించేవాడేనురా, ఏ కార్యము నీవు చేయలే సోదరా, అన్ని చేశావని చెప్పేది అహమురా, దాని మాటల నుండి బయటపడు జీవుడా, లేని కర్మను తెచ్చి పేర్చుకున్నామురా, భావంలో నేననే మాటను దిలేయిరా, అధికారి ఆత్మంటూ అరచి చెప్పాలిరా, మనసుతో అహముతో యుద్ధమే చేయరా, నా ఇల్లు దేహము నా పేరు జీవము, సూక్ష్మాతి సూక్ష్మము నాది ఆకారము, గుణచక్రములో 3 గదులు నా స్థానము, కర్మరాతను బట్టి గదిలో నివాసము. దేహము నిండి నిన్ను సృష్టించెరా, ఆత్మ నీ తండ్రని నిజమును తెలియరా, ఆత్మను సృష్టించిన దేవదేవుడు ఆత్మకు తండ్రయ్యి నీకు తాతాయరా, దేహము నిర్మించి ఇచ్చిన ప్రకృతి నీకు నిజ తల్లి అని జగతికి చాటరా, వీరంత నీతోటి దేహమందే ఉంటే తెలియక ధ్యాసంత బయట పెట్టావురా, శరణు శరణు అంటూ కోరరా తండ్రిని, నీ తాత కరుణించి కనికరించేనురా, నా ఇల్లు దేహము నా పేరు జీవము, సూక్ష్మాతి సూక్ష్మము నాది ఆకారము, గుణచక్రముల 3 గదులు నా స్థానము, కర్మరాతను బట్టి గదిలో నివాసము, అహము బుద్ధి చిత్తములోనే ఉండి బిందు ఆకారములో నేనుంటిని, నా ఇల్లు దేహము నా పేరు జీవము, సూక్ష్మాతి సూక్ష్మము నాది ఆకారము, గుణచక్రములో 3 గదులు నా స్థానము, కర్మరాతను బట్టి గదిలో నివాసము. ఉప్పు కప్పు రంబునొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. సువర్ణ సుందర సుగుమం భగవద్గీతా మధురం, సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం, సువర్ణ సుందర సుగుమం భగవద్గీతా మధురం, సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం, కృష్ణుడి శ్రమకు ఫలితం శక్తితో కూడిన జ్ఞానం, కర్మల నాశక యుద్ధం అమరనామృత సారం, సువర్ణ సుందర సుగుణం భగవద్గీతా మధురం.
తత్వ విధానం యౌవన కౌమర వృత్యం తప్పదు శరీర మరణం మిగిలి ఉండునది జీవం నాశనమన్నది తథ్యం గాలితోయనిది జీవం కత్తికి తెగని వైనం సర్వదేహ నివాసం చంపబడనిదే జీవం రోధించుట జ్ఞానం అది ఏ గీతాసారం సువర్ణ సుందర సుగుమం భగవద్గీత మధురం సుఖలాభ నష్టం జయాపజయ సమానత్వం వేదములలో విషవృక్షం అజ్ఞాన బోధనలో లభ్యం కర్మయోగమే శరణ్యం కర్మ నిర్మూలనా మంత్రం త్రైతమే జ్ఞాన ఖడ్గం త్రియాత్మ బోధన మార్గం మనసు చలింపని తత్వం యోగమే అది నిత్యం శత్రుమిత్ర రాగద్వేషం నిర్మూలననే మన ధ్యేయం సువర్ణ సుందర సుగుమం భగవద్గీత మధురం రహస్యమైనది జ్ఞానం నీకు మాత్రం అవకాశం చాతుర్వర్ణమసారం కులాలు కాదిది సత్యం ఇంద్రియాగోచర రూపం ఆత్మజ్ఞాన సందేశం ప్రపంచభోగా సుఖ సౌఖ్యం అనిత్యమైన సంతోషం జ్ఞాపక శక్తికి మూలం శరీర మనసుదే విధానం ఆలోచన చేసే తత్వం నీ యో లోకత్రయమావిశ్య విభర్తవ్య ఈశ్వరః. భావము: ఉత్తముడకు పురుషుడు అన్యమైన వాడొకడున్నాడు, వాడే పరమాత్మ అని చెప్పబడుచున్నాడు. అతడే ముల్లోకములు ఆవహించి అవ్యయుడై అధిపతి అయి భర్త అయి ఉన్నాడు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. భావం: ఓ అర్జున, ఈ ప్రకాశముగా మిగులు రహస్యమైన శాస్త్రజ్ఞులకు చెప్పింది. దీనిని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడును కృతకృత్యుడగును. అనునిత్యం సువర్ణ సుందర సుగుమం భగవద్గీత మధురం క్షరాక్షరముల వివరం పురుషులే అన్నది దైవం పురుషోత్తమ ప్రాప్తి యోగం త్రైత సిద్ధాంతానికే మూలం శరుణ్ణి స్త్రీగా చూపే అజ్ఞాన సంబంధ లోకం దేవుని మాట ధిక్కారం తప్పదు వినాశ కార్యం లేదా శాస్త్ర పరిజ్ఞానం సుఖశాంతులకు బహుదూరం ఆత్మ సువర్ణ సుందర సుగుమం భగవద్గీత మధురం సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం సువర్ణ సుందర సుగుమం భగవద్గీత మధురం సర్వ సమన్వయ జ్ఞానం గీతే తౌరాతు సత్యం కృష్ణుడి శ్రమకు ఫలితం శక్తితో కూడిన జ్ఞానం కర్మల నాశక యుద్ధం అమరనామృత సారం సువర్ణ
సుందర సుగుమం భగవద్గీత మధురం. రంగలు రంగా శ్వాస చేరంగా కృష్ణుడే భగవానుడై వెలిసెను వరంగా. రంగడే రంగా మూసపోయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఇలా చేరి శిలవోలే మారే స్థిరంగా. స్థిరంగా 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 స్థిరంగా. రంగరే రంగా రంగా గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా. రంగరే రంగా రంగా రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే ధీరంగా. చైత్రమందే చరంగా వైశాఖం వరంగా జ్యేష్ఠ గ్రంథం ఘనంగా ఆషాఢం అవ్వంగా. మాసాలను మూసపోయ జనించావా నవమాసాలే మోసి నన్ను కనిపించావా నాలో కనిపించావా. రంగరే రంగా రంగా గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా. రంగరే రంగా రంగా రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా. శరణంటూ నా కర్ణము గురునే వినగా గీతా శ్రావణమై వినిపించావు. మరుచింతే లేదని నీ పదమున చనగా భద్రముగా నా పదమును నడిపించావు. నస్వరమైన నా మనసంతా నీ కర్పించంగా ఆస్వైజంగా ఆత్మను నన్ను అణచివేశావు. కాకము వంటి నా అహమంతా ఏకము చెయ్యంగా కర్మను కాల్చి కార్తీక దీపం వెలిగించి వేశావు. శ్రావణము వినంగా భద్రపదమై చనంగా ఆశ్వయుజమే ఘనంగా కార్తీకంలోనే నీ కారణ జన్మ కనబడగా. ఓ హే రంగరే రంగా రంగా గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా. రంగరే రంగా రంగా రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా. రంగరే
సంభోగమే సంభవమేనంటూ అభగమందే మగముని వై ప్రభవించావు లింగములోన సంగుణమయ్యే శంభుమునేనంటూ గుణమునే అంగము నాకే అర్పించి వేశావు మాఘశీర్షం మాగంగా పుష్యమించి సత్యంగా మఘమాసం గమ్యంగా పాల్గొన మాసాని కృష్ణం వందే జగద్గురుం 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 నీవు సగజీవం వెలియంగా ఓ రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిలే వంచే తరంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువులే వచ్చే తీరంగా జ్ఞానమాయే వసంతం అగ్ని చేరే సుగ్రీష్మం వర్షమాయే మహర్షం శరతుల్లో సుహర్షం హేమంతమే శ్రీమతముగ జరిపించావా పసి శిశువులే శిశిరములో జనయించావా నాలో జనియించావా రంగరే రంగ రంగ గుణములే సంధించంగా హరివిలే వంచే తారంగా రంగరే రంగ రంగా రణముల్ని జయించంగా గురువుల్ని వచ్చే తీరంగా రంగరే రంగా రంగా రణముల్ని జయించంగా గురువుల్ని వచ్చే తీరంగా రణముల్ని
వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చీరంగా నీరెప్పల చాటున చీకటి రాత్రిని తోలేస్తాడే ఆదుపట్టి కప్పే వెన్నెల రాత్రికి వచ్చేస్తాడే నీ ఊహల మాటున జ్ఞానపు బుయ్యల ఊపేస్తాడే ఆ మొహపు మాయను మాన్పగా వేణువును ఊదేస్తాడే కన్నయ్యే పుట్టాడు అజంగా కన్నుల్లో కలే నిజంగా కృష్ణయ్యే వచ్చాడు వరంగా తృష్ణంతా తీర్చీరంగా అరిపించము లోపల పంచకమోలే దాగున్నాడే అది కొంచెము చేసి అంచులు నీలో చూపిస్తాడే అరి అందము చందము లక్కరలేని ఆనందుడే ఇలా గ్రంథమునిచ్చే గ్రంథిగా మారి గిరిగిల్లా గుమ్మడి నెమలాటల సుందరి ఓ వెన్నెల జాబిలి వైనాల మామిడి కృష్ణయ్యా నీ నవ్వులాల జడి కృష్ణయ్యా నా గుండెల సవ్వడి కృష్ణయ్యా నీ నవ్వులాల జడి కృష్ణయ్యా నా గుండెల సవ్వడి గోవర్ధన గిరులవి గోవులది సందడి ఆటలతో మురారి ఆనందపు సవ్వడి కృష్ణయ్యా కొంట పనుల ముద్దులు కృష్ణయ్యా నీ అల్లరి ఇంపులు కృష్ణయ్యా కొంట పనుల ముద్దులు కృష్ణయ్యా నీ అల్లరి ఇంపులు రేపల్లెలో రేవుకి మాటు వేసే చాటుకి గోపికల కొలనుకి గోగు పూల తోటకి కృష్ణయ్యా కోకలేవి జాడకి కృష్ణయ్యా దొంగిలించే మాటికి కృష్ణయ్యా కోకలేవి జాడకి కృష్ణయ్యా దొంగిలించే మాటికి యశోదమ్మ తనయకి గావురాల పట్టికి మాయ చేసే
సుకాలబోధే జగస్య జాగరీకాయమానే సంసార ఆలాపలమోహశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాతో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనందనిత్య సద్గురుం తం నమామి. ఓం విద్యానందం పరమసుతరం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్సమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాయినే జ్ఞానానయ ప్రభావేణ తస్మై శ్రీ గురవే నమః. ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరమం నాస్తి తస్మాత్ సంపూజయే గురుం. ఓం విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులను చేయ బయల్పడిన ఓ గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. రంగు రూపు వాసన కలిగిన కర్పూరము అగ్ని చేత దహించబడి ఏ విధముగా శూన్యములో కలసిపోతున్నదో అదే విధముగా రూప నామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలను దహింపజేసుకుని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమవుతానని ప్రమాణం చేస్తున్నాను. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లకి భగవాన్ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాము. స్వామి వారికి నమస్కారం చేసుకుని మరి ఇటువంటి అవకాశాన్ని కృష్ణ నల్లని కృష్ణ నందాపురం చేరాడంట అల్లరి కృష్ణ.